మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రమాదం జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి అటుగా వెళుతున్న చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఓ యువకుని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దినసరి కార్మికునిగా పనిచేస్తున్న పట్టణానికి చెందిన గోవింద్ అభినవ్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. రెండో బైపాస్ రహదారి బ్రిడ్జి వైపు నుంచి బైక్పై వస్తున్న ఓ వ్యక్తి సుభాష్ నగర్ వైపుకు వెళ్లేందుకు రోడ్డు మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న అభినవ్ బైక్ అదుపు తప్పి బైక్తో పాటు అభినవ్ డ్రైనేజీలో పడి మృతి చెందాడు. బైక్ డ్రైనేజీలో పడిన విషయం చూసి కూడా ఆ వ్యక్తి ఆగకుండా వెళ్ళిపోయినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వ్యక్తి ఆగి ఉంటే అభినవ్ ప్రాణాలు దక్కేవేమో అని పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే మురికి కాలువపై స్లాబ్ వేసి ఉంటే కూడా ప్రమాదం తప్పేదని ప్రజలు అంటున్నారు. బద్దిపోచమ్మ ఆలయంలో దినసరి కార్మికుడిగా కొంతకాలంగా పనిచేస్తూ ఇటీవలే రాజన్న ఆలయంలోని ఆలయం గోదాం నుండి సరుకులను సదరు విభాగం పర్యవేక్షకుడి వాహనంలోకి తరలించింది ఈ మృతుడే. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు.